ఎన్నికలు ముగిసిన తర్వాత అన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వే కూడా చేసి ఉంటాయి. కానీ ఆ సర్వేలని 1వ తేదీ వరకు రిలీజ్ చేయడానికి లేదు ఎన్నికల నియమావళి ప్రకారం. కానీ ఆ ఎన్నికల సర్వేలన్నీ ఆయా పార్టీ అధినేతలకు చేరినట్లే తెలుస్తూ ఉంది మనకు అందిన సమాచారం ప్రకారం. ఆ విధంగా ఈ పోస్ట్ పోల్ సర్వేలు ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి, ఇటువైపు చంద్రబాబు నాయుడు గారికి చేరినట్లు తెలుస్తోంది. ఆ సర్వేల అంచనాల ప్రకారమే ఆయా నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఈ లెక్కన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ధీమా చూస్తుంటే మనం గతం కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పడం ద్వారా 1వ తేదీని రాబోతున్న ఎగ్జిట్ పోల్ సర్వేలని వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నట్లు భావించవచ్చు. అదే మరి టీడీపీ నాయకులు ఒకంత స్తబ్దతగా ఉండి చంద్రబాబు నాయుడు గారు అయితే ఎక్కడా ఒక మాట కూడా మాట్లాడటం లేదు. అంటే వాళ్ళకి అందిన సమాచారం ప్రకారం 1వ తేదీని రాబోతున్న ఎగ్జిట్ పోల్స్ అన్ని వాళ్ళకి వ్యతిరేకంగానే ఉన్నట్లు సమాచారం తెలుస్తూ ఉంది. చూద్దాం 1వ తేదీన వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉంటాయో. దాన్ని బట్టి ఆ రోజు మళ్ళీ మాట్లాడుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.